హలో ఆల్. ఈరోజైతే నేను ఆరెంజ్ జెల్లీ చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది. మీకు ఈ జెల్లీ ఇమేజ్ చూస్తేనే అర్థమైంటది ఎంత పర్ఫెక్ట్ జెల్లీ వచ్చిందో. దీనికోసం అయితే 1 కేజీ ఆరెంజెస్ అయితే తీసుకున్నాను. ఈ ఆరెంజెస్ అయితే నేను జ్యూస్ ఎక్స్ట్రాక్టర్లో వేశాను. అదైతే పర్ఫెక్ట్గా జ్యూస్ తీస్తుంది. మనం ఎంత ఇంట్లో నార్మల్గా పిండే దాంట్లో తీస్తే అంత పర్ఫెక్ట్గా రాదు. సో దీంట్లో అయితే 1 కేజీ ఆరెంజెస్కి 500 ml జ్యూస్ అయితే వచ్చింది. కొంచెం ఒక 5 to 10 మినిట్స్ లోపలే తీసేయచ్చు 1 కేజీ అయితే. కాకపోతే కొంచెం ఛార్జింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 10 ఆరెంజెస్, ఒక 8 ఆరెంజెస్ అలా తీస్తుంది. తర్వాత ఛార్జింగ్ ఒక 15 మినిట్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఒక 10 ఆరెంజెస్ దాకా మనం జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత అయితే ప్యాన్ పెట్టేసి ఈ జ్యూసర్ దాంట్లో వడగట్టే దాంట్లో వేస్తే కొంచెం దాంట్లో ఏమన్నా గింజలు కలిసినా కూడా మనం తీసేయచ్చు అనమాట. కొంచెం సిమ్లో కాసేపు ఒక 5 మినిట్స్ దాకా కొంచెం తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత మనకి ఎంత షుగర్ కావాలో అంత షుగర్ వేసుకోవచ్చు మన స్వీట్ని బట్టి. దీనికైతే అగర్ వాళ్ళ చైనా గ్రాస్ అయితే వేసుకోవాలి. జెల్లీ టెక్స్చర్ రావాలంటే మెయిన్గా మనం వాడాల్సింది ఇదేను. ఒకవేళ మనకి ఇది మార్కెట్లో దొరకకపోతే జెలాటిన్ పౌడర్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదైతే వాడచ్చు. అది ఇంకా ఫాస్ట్గా డిజాల్వ్ అయిపోతుంది జ్యూస్లో. ఇది కొంచెం స్లో టైం ప్రాసెస్ పడుతుంది అనమాట. ఒక 5 మినిట్స్ దాకా పడుతుంది. అదైతే పౌడర్ టైప్లో ఉంటుంది కాబట్టి మీకు ఫాస్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఒక జార్లో వేసేసి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెడితే చాలు. యాజ్ ఇట్ ఈజ్ జెల్లీ అయిపోద్ది. డీప్ ఫ్రీజర్ కూడా అవసరం లేదు. చూడండి, జెల్లీ అయిపోయాక ప్లేట్ తిప్పిస్తే కూడా అది కింద పడలేదు. చాలా నవ్వుకున్నాం అసలు. ఇంకా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. యాజ్ ఇట్ ఈజ్ కేక్ కట్ చేసినట్టే ఫీల్ అయ్యారనమాట. ఫస్ట్ టైం వాళ్ళు తినడం కూడా. ఇంకా భగత్ వచ్చాడు. భగత్ హ్యాపీ అయితే బాగా ఎంజాయ్ చేసి సూపర్ అనేసి అన్నారు. ఈరోజు అయితే నేను కొత్త డిష్ ట్రై చేశాను అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ. బాయ్.